మనకి లాస్ట్ క్లాస్ లో స్టాక్ లెవెల్స్ ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నాను. సో అన్ని ఫార్ములాస్ కూడా ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో రాశాను. సో జాగ్రత్తగా గుర్తెచ్చుకుంటే నెక్స్ట్ వీటి మీద మనం సమ్ సాల్వ్ చేద్దాం. సో రీఆర్డర్ లెవెల్ ఈక్వల్స్ టు మాక్సిమం కన్సంప్షన్ టు మాక్సిమం లీటర్, మినిమం స్టాక్ లెవెల్ ఈక్వల్స్ టు రీఆర్డర్ లెవెల్ మైనస్ యావరేజ్ కన్సంప్షన్ టు యావరేజ్ లీటర్, మాక్సిమం స్టాక్ లెవెల్ ఈక్వల్స్ టు reorder level minus minimum consumption to minimum lead time plus reorder quantity or economic order quantity. Average stock level equals to minimum stock level plus maximum stock level divided by 2 or minimum stock level plus half of ROQ. Danger level equals to average consumption. Sometimes it can be used as minimum consumption into lead time for emergency purchases. ఇది మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ లాస్ట్ క్లాస్. సో వీటి మీద సమ్ సాల్వ్ చేద్దాం. లైక్ క్వశ్చన్ నెంబర్ 5. చాలా ఈజీ థింగ్స్, చాలా ఈజీగా ఫార్ములా బేస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఫార్ములా అండర్స్టాండింగ్ కష్టం తప్ప సో దీని మీద సమ్ సాల్వ్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. సో క్వశ్చన్ లో ఏమిచ్చాడు, టూ కాంపోనెంట్స్ ఏ అండ్ బి హాస్ యూజ్డ్ యాస్ ఫాలోస్. సో రెండు కాంపోనెంట్స్ అన్నారు, రా మెటీరియల్స్ రెండు ఉన్నాయి, ఒకటి కాదు రెండు మెటీరియల్స్ ఉన్నాయి. సో ఏ మెటీరియల్ కి ఆ మెటీరియల్ రూల్స్ ఫాలో అవుతారు. సో దానిలో నార్మల్ యూసేజ్. సో వాట్ ఈస్ మెంట్ బై నార్మల్ యూసేజ్? యూసేజ్ మీన్స్ కన్సంప్షన్. నార్మల్ రిఫర్స్ టు యావరేజ్. యావరేజ్ అన్న నార్మల్ రెగ్యులర్ గా జరిగేదాన్ని నార్మల్ అంటారు. మాక్సిమం యూసేజ్, మినిమం యూసేజ్. సార్ 50 అనేది 25 కి 75 కి యావరేజ్ ఉండాలి అంటే 25 + 75 డివైడ్ బై 2 అయి ఉండాలా? ఇవ్వకపోతే అలా చేయొచ్చు, బట్ ఇస్తే వాడు ఇచ్చిందే తీసుకోవాలి. అది యావరేజ్, సింపుల్ యావరేజ్ అవ్వకపోయినా పర్వాలేదు. రీఆర్డర్ క్వాంటిటీ ఆర్ఓక్యూ ఆర్ ఈఓక్యూ. ఏకి 300, బికి 500. రీఆర్డర్ పీరియడ్ 4 to 6 weeks, 2 to 4 weeks. డేటా ఇచ్చారు. Calculate for each component reorder level, minimum stock level, maximum stock level and average stock level. Right now, so formulas గుర్తుంటే చాలా, దీనికి ఏమి స్పెసిఫిక్ గా మనం సాల్వ్ కష్టపడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో వాట్ ఇస్ ద reorder level formula? సో నేను అడిగిన పర్సన్ నాకు చెప్పాలనా? సో దిలీప్, yes sir, what is the reorder level formula? maximum consumption into maximum reorder periods. అంతే కదా. సో ఇప్పుడు దీనిలో మాక్సిమం కన్సంప్షన్ టు మాక్సిమం రీఆర్డర్ పీరియడ్ ఏ కి ఎంత? మాక్సిమం కన్సంప్షన్ ఎంత? 75. ఏ కైనా బి కైనా ఒకటే, విడివిడిగా చెప్పలేదు కాబట్టి. మాక్సిమం రీఆర్డర్ పీరియడ్ ఎంత ఏ కి? 6 weeks. 6 weeks into 75 per week. సో మనం నేర్చుకునే ఎగ్జాంపుల్ పెర్ డే, డేస్ లో మాట్లాడడం, మీరు వీక్స్ లో మాట్లాడతాం. ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఇదే పొజిషన్ ఉపయోగించుకుంటాం. సో సింపుల్ గా సాల్వ్ చేశాడు వాడు. Solving the formula, so maximum consumption to maximum delivery time, that is equal to 450 units and 300 units. Right, next Ramya. Sir, what is the formula for minimum stock level? Minimum stock level. Insepa Ramya. sir, మినిమం స్టాక్ లెవెల్ ఫార్ములా నానా? సార్ వాయిస్ క్లియర్ గా లేదు సార్. అదే మినిమం స్టాక్ లెవెల్ ఫార్ములా అడుగుతున్నా. రీఆర్డర్ లెవెల్ మైనస్ రైట్, రీఆర్డర్ లెవెల్ మైనస్. నెట్వర్క్ సరిగ్గా లేదు సార్ ఇక్కడ. ఓకే. మినిమం స్టాక్ లెవెల్ ఫార్ములా ఏంటంటే రీఆర్డర్ లెవెల్ మైనస్ యావరేజ్ కన్సంప్షన్ టు యావరేజ్ లీటర్. ఓకే నా మ్యూట్ చేసాను, పర్వాలేదు. సో ఉపయోగించాడు ఫార్ములా. సో రీఆర్డర్ లెవెల్ మైనస్ నార్మల్ కన్సంప్షన్ టు నార్మల్ రీఆర్డర్ పీరియడ్. సో యావరేజ్ కన్సంప్షన్ 50 యూనిట్స్ వాడే ఇచ్చాడు, యావరేజ్ రీఆర్డర్ పీరియడ్ 5 weeks. సో రెండింటిని ఉపయోగించుకుంటాం, దాని రీఆర్డర్ లెవెల్ నుంచి మైనస్ చేస్తుంది. ఆన్సర్ ఇస్ 200 units and 150 units. సిమిలర్లీ మాక్సిమం స్టాక్ లెవెల్. సో రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ మైనస్ మినిమం కన్సంప్షన్ టు మినిమం రీఆర్డర్ పీరియడ్. మనకు ఆల్రెడీ ఇది కూడా తెలుసు, ఇచ్చిన డేటా ప్రకారం డేటాని ఇన్పుట్ చేస్తాం. యావరేజ్ స్టాక్ లెవెల్ ఇక్కడ మనకి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒక ఫార్ములా హాఫ్ ఆఫ్ మినిమం ప్లస్ మాక్సిమం స్టాక్ లెవెల్ డివైడ్ బై 2. ఇప్పుడు ఒక ఫార్ములా వాడాడు, బట్ యాక్చువల్గా ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఏంటో ఫార్ములా రఘురామ్? ఇంకో ఫార్ములా ఉంది, ఏంటో చెప్పగలవా? మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ ఈఓక్యూ బై 2. మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ ఈఓక్యూ బై 2 హాఫ్ ఆఫ్ ఆర్డరింగ్ క్వాంటిటీ. సో రెండో ఫార్ములా కూడా ఉపయోగించి రెండు ఆన్సర్స్ ప్రతి మెటీరియల్ కి ఇస్తే బెటర్, ఇంకా బెటర్ ఆన్సర్, ఎందుకంటే మిస్ అవ్వకుండా ఉంటుంది అది కూడా. రైట్ నన్, ఇది క్వశ్చన్ నెంబర్ 6 నన్. సో ఈ సమ్ మీరు సాల్వ్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఫార్ములా బేస్ చేసుకుని నెంబర్స్ ని ఇన్బుల్ట్ చేయడమే.
రైట్ రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 జనరల్ గా అడుగుతున్నాడు. సో ఇచ్చిన డేటా అంతా ఉపయోగించుకుంటూ సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. Question number 6. From the details given below, calculate reorder level, maximum stock level, minimum stock level, danger level అన్ని అడుగుతున్నాను. సో ఏది చేయాలా, మనకి ఏమేమి డేటా ఉండాలి? కన్జంప్షన్ డేటా ఉండాలి, మినిమం మాక్సిమం, లీడ్ టైం డేటా ఉండాలి, మినిమం అండ్ మాక్సిమం, అలాగే యావరేజ్ ఇస్తే వాడు ఓకే, ఇవ్వకపోతే కనుక నార్మల్ యావరేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బై టేకింగ్ ఏ సింపుల్ యావరేజ్. సో క్వశ్చన్ లో అడుగుతున్నాను, రీఆర్డర్ క్వాంటిటీ కావాల్సి టు బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ది బేస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్: కాస్ట్ ఆఫ్ ప్లేసింగ్ ఇన్ ఆర్డర్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి పర్చేజ్ పర్ యానం, పర్చేజ్ ప్రైస్, annual storage cost, details of lead time, average, maximum, minimum, emergency, rate of consumption, average, maximum, డేటా అంతా ఇచ్చాను. సో దీన్ని మనం సాల్వ్ చేసి సమ్ కి ఆన్సర్ ని చెప్పాలి. రైట్ మా వంశిక చెప్తావా మీ సమ్ కి ఆన్సర్ సాల్వింగ్? ఫస్ట్ ఏ ఫార్ములా చేయాలన్నా కూడా మనకి డేటాలో యూసేజ్, కన్జంప్షన్, ఆర్ఓక్యూ ఉండాలి, అవునా కదా? యూసేజ్, రీఆర్డర్ పీరియడ్, ఈఓక్యూ. క్వశ్చన్ లో యూసేజ్ డేటా ఉందా లేదా? క్వశ్చన్ లో యూసేజ్ డేటా కన్జంప్షన్ అండ్ లాస్ట్ లో ఇచ్చాడు చూడు, ఇచ్చాడు కదా కన్జంప్షన్, రేట్ ఆఫ్ కన్సంప్షన్ కాకపోతే మినిమం ఇవ్వాల. ఏమి ఇచ్చాడు? మాక్సిమం ఇచ్చాడు సార్. మాక్సిమం ఇచ్చాడు, అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడు? యావరేజ్ ఇచ్చాడు. మినిమం కూడా కావాలి కదా ఫార్ములాస్ కోసం. ఎస్ సార్. ఇక్కడ ఫస్ట్ వర్కింగ్ నోట్ మనకి ఇవ్వలేదు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలి. మినిమం కన్జంప్షన్ ఒక వర్కింగ్ నోట్ తయారు చేసుకున్నాం. సో ఎలా కనిపెట్టచ్చు? యావరేజ్ లో మాక్సిమం తెలిస్తే మినిమం ఎలా కనిపెట్టచ్చు? యావరేజ్ కన్సంప్షన్ ఈక్వల్స్ టు మినిమం ప్లస్ మాక్సిమం బై 2 చేయొచ్చు సార్. అంతే కదా. సో యావరేజ్ ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో? 15. దానిలో మాక్సిమం ఎంత? మినిమం మాక్సిమం ఎంత? 20 by 2 30. ఆటోమేటిక్ గా వాట్ ఈస్ మినిమం? 10. సో మినిమం 10, మాక్సిమం 20, యావరేజ్ 15, అంతేనే కదా? ఎస్ సార్. ఓకే, తర్వాత లీడ్ టైం ఇవ్వాలి. ఇచ్చాడా ఇవ్వలేదా? లీడ్ టైం ఇచ్చాడు సార్. లీడ్ టైం మినిమం ఇచ్చాడు, మాక్సిమం ఇచ్చాడు, యావరేజ్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఎమర్జెన్సీ కేసు కూడా ఇచ్చాడు, అవునా కదా? ఎస్ సార్. దానికి వర్కింగ్ నోట్ అవసరం. ఇంకా ఏం కావాలి మనకి వర్కింగ్ నోట్? ఈఓక్యూ కావాలి సార్. ఆర్ఓక్యూ, ఆర్డర్ క్వాంటిటీ. సో ఇది డేటా ఇచ్చాడు క్వశ్చన్ లో. డేటా చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనకి తెలుసు ఈఓక్యూ ఫార్ములా ఏంటి చెప్పు? 2 into annual requirement into cost per order by carrying cost per unit per annum. Very good. సో ఇక్కడ ఉన్న డేటా ప్రకారం చెప్పావు ఏమేమి ఉన్నాయి? 2 into 5,000. Annual consumption is 5,000 kgs. Very good. Into cost per unit is 20. Cost of placing an order 20 division per unit cost 50. కానీ మనకి యాక్చువల్ గా per unit cost అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఇచ్చారు annual cost of storage per unit. అంటే per unit per annum రెండు వాడే ఇచ్చారు కదా, అంటే డైరెక్ట్ గా ఇచ్చారు ఇంకా 5 వేసేయచ్చు. అదే ఒకవేళ ఇది ఇవ్వకపోతే సమ్ టైమ్స్ పర్సంటేజ్ ఇస్తాడు, దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? యూనిట్ మీద క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేట్ చేయాలి. అది అవసరం లేదు, డైరెక్ట్ వాడి క్యాలిక్యులేట్ చేసి ఇస్తాడు. సాల్వ్ చేయడానికి ఎంత అవుతుందో చూడండి. 2 lakhs by 5 40,000 సార్. రూట్ కట్ 200 సార్. 200 యూనిట్స్. ఓకేనా? సో ఇప్పుడు అన్ని తెలిసిపోయాయి కాబట్టి మనం ఇంకేదైనా క్యాలిక్యులేట్ చేయగలమా చేయలేమా? చేయగలం సార్. చెప్పేసి అయితే ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసి చెప్పేసి తొందరగా. ఫస్ట్ రీఆర్డర్ లెవెల్. ఫస్ట్ రీఆర్డర్ లెవెల్ సార్. రీఆర్డర్ లెవెల్ ఫార్ములా మాక్సిమం కన్సంప్షన్ ఇంటూ మాక్సిమం రీఆర్డర్. నెంబర్ చెప్పాను. ఎస్ సార్. మాక్సిమం కన్సంప్షన్ వచ్చేసి 20 into 15 సార్. into 15. సో ఆన్సర్ 300 సార్. 300 సార్. 300. నెక్స్ట్ మాక్సిమం లెవెల్ మినిమం ఫార్ములా చేద్దాం. నెక్స్ట్ మినిమం సార్. మినిమం వచ్చేసి రీఆర్డర్ లెవెల్ మైనస్ యావరేజ్ కన్సంప్షన్ ఇంటూ యావరేజ్ రీఆర్డర్. నేను నెంబర్లు చెప్పామన్నా.
ఓకే సార్. రీఆర్డర్ లెవెల్ వచ్చేసి 300 మైనస్ యావరేజ్ కన్సంప్షన్ 15 into 10 సార్. 15 into 10. 300 No, minus sir. 150 150 150. equals to 150. Then what about maximum stock level? Maximum stock level వచ్చేసి 300 plus Okay, 300 reorder level plus 2000 200 ఇది. reorder quantity plus 2000 minus 200 నా ఇది 200 units నా ఇది 2000 గా 200 units. 200 sir. 200 minus 40,000 కి స్క్వేర్ రూట్ 200 కదా అన్నావు. yes sir. అంటే పక్కనే అదే యూనిట్స్ మీరు ఎలా యూనిట్స్. ఓకే 300 plus 200 minus minus minimum consumption 5 into 20 sir. మినిమం ఎంత 20 sir. 10 కదా minimum అది మాక్సిమం rate. 20 10 ఇందాక వర్కింగ్ నోట్ చేసాం. minimum 10 sir. రైట్ నండి. సో 500 minus 50 500 minus 50 450. 450. నెక్స్ట్ లాస్ట్ వన్ danger level equals to డేంజర్ లెవెల్ చెప్పు. 15 into యావరేజ్ 15 కన్సంప్షన్ into 4 15 into 4 లీడ్ టైం ఎమర్జెన్సీ ఎంతనా 15 4 sir 60 sir. 60 kgs 60 యూనిట్స్ అంతేనా 60 units sir. Yes sir. అయిపోయిందా సమ్మ. Yes sir. సో 300 150 450 60 ఇది ఆన్సర్. సో ఉందో లేదో వెరిఫై చేసి Yes sir. 300 450 150 60 రైట్. Yes sir. ఓకే కదా. Okay sir. ఓకేనండి రైట్ మ్యూట్ చేసే. నెక్స్ట్ ఇంకా స్టాక్ లెవెల్ మీద సమ్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. వాటి మీద సమ్స్ మనం సాల్వ్ చేద్దాం. దీనిలో నెక్స్ట్ మళ్ళీ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 14 కూడా ఇంటర్లింక్ ఉంది నాన్న, కానీ దానిలో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ నేను చెప్పలేదు. సో కాబట్టి 14 లాస్ట్ తర్వాత చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 14 లో కూడా స్టాక్ లెవెల్స్ ఉన్నాయి, బట్ కానీ అది ఓన్లీ స్టాక్ లెవెల్ కాదు, ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్. సో అన్నిటితో కలిపి లాస్ట్ లో చేద్దాం. రైట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కి వెళ్ళండి. సో ప్రాక్టీస్ క్వశ్చన్ ఆల్రెడీ 1 2 3 అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు 4. Question number 4. Question number 4. Abhishek. Yes, sir. Question number 4 chadana. Okay, sir. Right. A company uses 3 raw materials A, B and C for a particular product for which the following data will apply. సో మనకి 3 మెటీరియల్స్ ఉన్నాయన్న. ప్రతి మెటీరియల్ సంబంధించి యూసేజ్ మెటీరియల్ యూసేజ్ పర్ యూనిట్ ఆఫ్ ఎ ప్రొడక్ట్. సో మనకి ఇచ్చిన ప్రోడక్ట్ ఫైనల్ ప్రోడక్ట్, దానికి సంబంధించి మెటీరియల్ ఎంత అనేది కూడా చెప్తున్నట్టు. రా మెటీరియల్ 10 kgs అంటే ఒక యూనిట్ కి. రీఆర్డర్ క్వాంటిటీ ఇచ్చాడు, ప్రైస్ ఇచ్చాడు, డెలివరీ పీరియడ్ ఫస్ట్ లీడ్ టైం. అలాగే రీఆర్డర్ లెవెల్ కూడా, రీఆర్డర్ లెవెల్ ఒకటి వాడి ఇచ్చేసాడు, మినిమం లెవెల్ ఎంత అని క్వశ్చన్ మార్క్స్ పెట్టాడు. కొన్నిటికి రీఆర్డర్ లెవెల్ ఎంత అని క్వశ్చన్ మార్క్స్ పెట్టాడు. ఇది కాకుండా క్వశ్చన్ లో వీక్లీ ప్రొడక్షన్ varies from 175 to 225 units, averaging 200 units of the set product. Compute the following quantities: minimum stock of A, maximum stock of B, reorder level of C, average stock of A. ఇది నా క్వశ్చన్. ఎనీ డౌట్స్? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైనట్టేనా? Yes, sir. సాల్వ్ చేయగలమా క్వశ్చన్ ని? ట్రై చేద్దాం. రైట్, వెరీ గుడ్. సో ఈ క్వశ్చన్ లో ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ కి వెళ్దాం. నేను ఒక్కొక్కటి వీడియో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం అడుగుతున్నాడు వాడు?
minimum stock of మినిమం స్టాక్ లెవెల్ ఫర్ ఏ కి అడుగుతున్నాడు. ఏ ప్రొడక్ట్ ఏ. ఓకేనా? yes sir. అక్కడ దీనిలో ప్రొడక్ట్ ఏ కి సంబంధించింది ఫస్ట్ లైన్ లో డేటా అంతా ఉంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని నుంచి ఉపయోగించుకుని మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ చెప్పే మినిమం స్టాక్ లెవెల్ ఫార్ములా చెప్పు. Reorder value minus average rate of consumption. ఓకే, So average latent. లేట్ అంతే కదా. సో Yes, sir. క్వశ్చన్ లో ఏ కి రీఆర్డర్ లెవెల్ ఇచ్చాడా ఇవ్వలేదా? Yes sir. ఇచ్చాడు. ఎంత? 8,000. 8,000 కేస్ మైనస్. వెరీ గుడ్. వాట్ ఇస్ యావరేజ్ కన్సంప్షన్? 175 to 175 225 మధ్యలో వ్యారీ అవుతుంది. ఇది మినిమం మాక్సిమం. యావరేజ్ ఎంత ఇచ్చాడు? 200 units 200. వాడు చెప్తున్నారు. సో 200 యూనిట్స్ ఫినిష్డ్ ప్రొడక్ట్. into 10 sir. వెరీ గుడ్. Yes, sir. ఇంటూ ఒక యూనిట్ కి 10 kgs. వెరీ గుడ్. ఇది యావరేజ్ కన్సంప్షన్. యావరేజ్ కన్సంప్షన్ వాల్యూ 200 into 10. యావరేజ్ లీడ్ టైం ఎంత? 2 sir. 2 2 weeks. weeks. అంతే కదా. సో వీక్లీ డేటాతో మళ్ళీ వేసి ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పు. 8,000 minus 4,000. 8,000 minus 4,000. The answer is 4,000 kgs. 4,000. అంతేనా? Yes sir. ఈజీ. అంతే. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ యశ్వంత్. యశ్వంత్. ఓకే, ఇంకా నిఖిల Yes, sir. చెప్పగలమా నిఖిల? సెకండ్ పార్ట్. చెప్పగలను సార్. సెకండ్ పార్ట్ ఏమంటే మాక్సిమం స్టాక్ లెవెల్ ఆఫ్ బి అడుగుతున్నాడు. ఎస్ సార్. ఫార్ములా ఏంటి మాక్సిమం స్టాక్ లెవెల్? రీఆర్డర్ లెవెల్ మైనస్ ఓకే, minimum consumption into ఓకే, minimum reorder period. వెరీ గుడ్. ఇంతేనా? ఎస్ సార్. అంతే సార్. ఇచ్చిన డేటాలో చెప్పినాను. ఇచ్చిన డేటా నుంచి బి యొక్క రీఆర్డర్ లెవెల్ తెలిసే తెలీదా? తెలుసు సార్. ఎంత? 4,750 సార్. ఓకే, ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ ఎంత? 5,000 సార్. 5,000. వెరీ గుడ్. మైనస్ మినిమం కన్సంప్షన్ ఎంత? మినిమం కన్సంప్షన్ కనుక్కోవాలి సార్. క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా చెప్పు అక్కడ ఉన్న డేటా ప్రకారం. 175 యూనిట్స్ మినిమం ప్రొడక్షన్ కదా. అవును సార్. ఇంటూ ఒక యూనిట్ కి ఎన్ని కేజీస్ ఆఫ్ బి వాడుతున్నాడు? 4 సార్. 4 అంటే 175 into 4 అంతే కదా. ఎస్ సార్. ఇంటూ మినిమం లీడ్ టైం. మినిమం లీడ్ టైమ్ 3 సార్. 3 ఓవర్. అంతే, అయిపోయింది. చూడండి అంత క్యాలిక్యులేట్ చేయి. 2100 9750 మైనస్ 2100 సార్. into 4 into 3 2100 అంతేనా? ఎస్ సార్. Minus 7,650 సార్. 7,650 అయిపోయింది. క్లియర్? ఎస్ సార్. ఓకే కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే నాన్న. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ వంశిక. ఎస్ సార్. మా వంశిక నేను అడిగాను అడగలేదా? అడిగారు సార్. అడిగేసాను. అయిపోయిందా? ఎస్ సార్. ఓకే, అయితే నెక్స్ట్ వేరే పర్సన్ మణికంఠ. Yes sir. మణికంఠ థర్డ్ పాయింట్ అన్న రీఆర్డర్ లెవెల్ ఆఫ్ సి. Yes sir. క్యాలిక్యులేట్ చెప్పు. Maximum Reorder level consumption into formula. maximum lead time, sir. ఓకే, మాక్సిమం Maximum. కన్సంప్షన్ ఇంటూ మాక్సిమం. Maximum lead time. వెరీ గుడ్. వాట్ ఇస్ ద మాక్సిమం కన్సంప్షన్ ఫర్ సి? ఎంత? 4 sir. 225 into 6 ఫస్ట్ ఇంటూ 4. లీడ్ టైం ఓకే 4, బట్ కన్సంప్షన్ ఎంత అంటే పర్ యూనిట్ తో మల్టిప్లై చేయాలి కదా. Yes sir. మాక్సిమం 225 యూనిట్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్ నాన్న. ఒక్కొక్క యూనిట్ కి ఎన్ని కేజీస్ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నాడు? 6 kgs. 6 kgs sir. సో 225 into 6 చేస్తేనే కదా మాక్సిమం మెటీరియల్ అంతా వస్తుంది. Yes sir. ఓన్లీ 225 చేస్తే సరిపోద్దా? సరిపోదు సార్. 225 into 6 into 4 that equals to
5,400. 5,400 pages. Thank you. Next. Naidu. Sir, Naidu, point number 4, average stock level of A. Average ఎలా కనుక్కోవాలి ఫార్ములా? నాయుడు average stock level ఫార్ములా ఎలాగా? average stock level, sir. Hello, sir. మ్యూట్ చేశాను, ఆయన వాయిస్ రావట్లేదు మీరు. వెంకటలక్ష్మి, సార్ మా వెంకటలక్ష్మి average stock level చెప్పగలవా? ఎస్ సార్ చెప్పగలను. దీనికి ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి? 2 ఫార్ములాస్ ఉంటాయి కదా. ఎస్ సార్. ఒకటి ఏంటి? మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ బై 2. ఓకే, స్టాక్ లెవెల్ ప్లస్ మినిమం స్టాక్ లెవెల్ బై 2. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఉపయోగిస్తే బెటర్ నాన్న ఈజీగా మనకి? మీరు సెకండ్ ఫార్ములా ఈజీ, ఎందుకంటే మనకి మినిమం లెవెల్ డేటా ఉంది, మాక్సిమం లెవెల్ డేటా. మాక్సిమం లెవెల్ డేటా లేదు కదా. లేదు కదా. ఎస్ సార్. మినిమం లెవెల్ డేటా మనం ఆల్రెడీ కనుక్కున్నాం, ప్లస్ క్వాంటిటీ ఉంది కాబట్టి అప్పుడు ఏ ఫార్ములా ఉపయోగిస్తుంది? ఈజీ, మినిమం ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ బై 2. అది ఉపయోగించవచ్చు. లేదు సార్ నేను ఆ ఫార్ములా 2 ఫార్ములాస్ చేస్తానంటే అప్పుడు మాక్సిమం స్టాక్ లెవెల్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. అది క్యాలిక్యులేట్ చేసి రెండింటికి యావరేజ్ కట్టచ్చు. రెండు ఆన్సర్స్ సేమ్ వస్తాయా? రావు సార్. రావు, అసలు రావు. ఓకేనా, అది ఫార్ములా వేరు, ఈ ఫార్ములా వేరు, దానికి సంబంధం లేదు. రైట్. సో నేను ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాను, కొంచెం ఈజీగా అయిపోతుంది. సో వాట్ ఇస్ ద మినిమం స్టాక్ లెవెల్ ఆఫ్ ఏ? మినిమం స్టాక్ లెవెల్ ఇందాకే పైన చేసాం, ఒక పాయింట్ లో చేసాం 4,000, రైట్? ఎస్ సార్. ఓకే, 4,000 ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ ఎంత? ఏ 10,000 by 2 సార్. దట్ ఈక్వల్స్ టు 5,000. 5,000. ద ఆన్సర్ ఇస్ 9,000 kgs. అయిపోయింది, అంతే. రైట్ అండి. సో దీంతో మనకి స్టాక్ లెవెల్ క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీట్. క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీటెడ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా క్వశ్చన్ నెంబర్ 4 లో? రైట్, 4 లో ఎవరికి డౌట్ లేకపోతే కనుక లెట్ us go with క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ చదువుతున్నాను, క్వశ్చన్ నెంబర్ 6 చదువుతున్నాను. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6. అమ్మ మ్యూట్ చేశానన్న వెంకటలక్ష్మి. క్వశ్చన్ నెంబర్ 6 చదువుతున్నాను. 4 కంప్లీట్ అయింది, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 చదువుతున్నాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ క్యాలిక్యులేట్ reorder level, maximum stock level, minimum stock level, danger level. Reorder quantity to be calculated the following basis: cost of placing a purchase order 4,000, number of units is 5 lakhs per annum, purchase price 50 rupees, annual storage cost 10 rupees, lead time data, average, maximum, minimum, emergency, rate of consumption, average and maximum. Now observe just the question same to same. Numbers మార్చాడు, same to same. Illustration ఏదైతే ఇందాక మనం చేసామో సేమ్ మోడల్ క్వశ్చన్ నాన్న, నంబర్స్ మార్చాడు. యూ హ్యావ్ టు డూ హోంవర్క్. ఇది మీరు వర్క్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 6. ఓకేనా? సో ఎవరికైనా డౌట్? ఇది ఆల్రెడీ మనం చేసిన సేమ్ మోడల్ క్వశ్చన్, మీరు ఖచ్చితంగా దీన్ని వర్కౌట్ చేయాలి. మానస సార్. ఇది సేమ్ క్వశ్చనా కదమ్మా? ఎస్ సార్. ఇందాక చేసిన మోడలే కదా నాన్న? ఎస్ సార్. ఎస్ సార్. ఓకేనా, రైట్, మ్యూట్ చేసి అది హోంవర్క్ చేయండి నాన్న. సో దీంతో మనకి స్టాక్ లెవెల్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పటికి 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం. ఒకటి సెట్టింగ్ ఈఓక్యూ క్యాలిక్యులేషన్, సమ్ అజంప్షన్స్ బేస్డ్. రెండోది స్టాక్ లెవెల్స్. ఓకేనా? ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఒక కొత్త కాన్సెప్ట్, వేరే కొత్త కాన్సెప్ట్కి వెళ్దాం. ఒక ఈజీ కాన్సెప్ట్ వెళ్దాం. మనం ఆల్రెడీ ఇన్వెంటరీ కంట్రోల్ మీద కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి సో దానికి సంబంధించి నేర్చుకుందాం. ఎగ్జామినేషన్ లో ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో మెటీరియల్స్ చాప్టర్ నుంచి అవి కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ. మెజారిటీ క్వశ్చన్స్ వీటి నుంచే వస్తున్నాయి. సో కాబట్టి మీరు ఇవి
చాలా ఈజీగా చేయొచ్చు. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ రేషియో అనాలిసిస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చాలా ఈజీ టాపిక్ ఇది కూడా, పెద్ద కష్టమేమి కాదు. సో ఇన్పుట్ అవుట్పుట్ రేషియో నార్మల్ గా ఇది అందరికీ తెలిసిన రేషియో. సో ఈ రెండు రేషియోస్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి ఇన్పుట్ అవుట్పుట్ రేషియో, రెండోది ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. ఈ రెండు రేషియోస్ కూడా ఇన్వెంటరీ కంట్రోల్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. సరే ఏంటి కాన్సెప్ట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బేసిక్ థియరీ చాలా ఈజీగా అర్థమైపోతుంది. రైట్, ఇన్పుట్ అవుట్పుట్ వర్డింగ్ లోనే ఉంది. ఇన్పుట్ అంటే ఎంత కేజీ ఇన్పుట్ ఇస్తున్నాము, ఎంత అవుట్పుట్ వస్తుంది. రైట్, దాని డిఫరెన్స్ ఏమై ఉంటుంది. ఒక ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 kgs ఆఫ్ ప్లాస్టిక్ ఇస్తే నా అవుట్పుట్ 9.8 kgs అవుట్పుట్ వచ్చింది. అంటే 0.2 kg ఏమైంది, ప్రాసెసింగ్ లో లాస్ అయింది. మరి ఈ ప్రాసెసింగ్ లో లాస్ ని ఎంత తగ్గిస్తే నా మెటీరియల్ అంత కంట్రోల్ చేసినట్టే కదా. సో ఇన్పుట్ అవుట్పుట్ రేషియో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. Right, so inventory control can be exercised by use of input output ratio analysis. Input output ratio is the ratio of quantity of input material to production and the standard material content of the actual output. So input ఎంత ఇస్తున్నాం, అవుట్పుట్ ఎంత వస్తుంది. సో మధ్యలో ఉన్నది లాస్, ఆ లాస్ అనేది తగ్గడానికి ప్రయత్నం చేయాలి యూజింగ్ సమ్ టెక్నిక్స్. సో జనరల్ రెగ్యులర్ ప్రాసెసింగ్ అందరూ చేసే పని చేస్తాం. అది కాకుండా మన వల్ల ఏదైనా అవకాశం ఉంటే ఆ రిడక్షన్ ఆఫ్ వేస్టేజ్ ఏం చేయాలి, తగ్గించడానికి ప్రయత్నించాలి, ప్రాసెసింగ్ లాస్ తగ్గించడానికి ప్రయత్నించాలి. This type of ratio analysis enables the comparison of the actual consumption and standard consumption, thus indicating whether the usage of material is favorable or adverse. సో ఈ అనాలిసిస్ గురించి మనం స్టాండర్డ్ కాస్టింగ్ అనే చాప్టర్ తర్వాత నేర్చుకుంటామన్నా. అంటే లైక్ మన ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, ప్రతి ఆర్గనైజేషన్ కూడా 10 kgs ఇన్పుట్ ఇస్తే 1 kg లాస్ అయ్యి 9 kgs రావాలి, అవుట్పుట్ 9 kgs రావాలి అని ఒక స్టాండర్డ్ పెట్టుకుంటుంది, ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుంటుంది. కానీ యాక్చువల్ గా అది జరగచ్చు, జరగకపోవచ్చు. జరగకపోవడానికి రీజన్స్ ఏంటి, ఎందుకు జరగలేదు, ఎంత వ్యారీ అయింది, దీని అన్నింటిని మనం అంటాం కాస్ట్ కంట్రోల్ అంటాం. ఈ కాస్ట్ కంట్రోల్ కి సంబంధించిన టాపిక్ పేరు స్టాండర్డ్ కాస్ట్, మన సిఏ ఇంటర్ లెవెల్లో. సో ఇది ఇంకా మనం డిస్కస్ చేయలేదు, అది డిస్కస్ తర్వాత చేద్దాం. ఓకేనా. సో వేరియన్స్ అనాలిసిస్ అనొచ్చు, లేదా స్టాండర్డ్ కాస్టింగ్ అనొచ్చు. సో ఈ అనాలిసిస్ రిపోర్టింగ్ అంతా కూడా మనం తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది మెథడాలజీ ఫర్ కంట్రోలింగ్ ది ఇన్వెంటరీ. రైట్, నెక్స్ట్ వన్, ఇది బేసిక్ ఫార్ములా. ఈవెన్ మీకు రేషియో అనాలిసిస్ ఎఫ్ఎం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గ్రూప్ 2 లో కూడా ఇది వచ్చి ఉండొచ్చు. సో ఒకవేళ రాకపోయినా పెద్ద కష్టమేం కాదు, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. నేను ఈజీగా దీన్ని అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా అర్థం. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఫర్ డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ కంపేరింగ్ ద మెటీరియల్ టర్న్ ఓవర్ రేట్స్ ప్రొవైడ్ ద యూస్ఫుల్ గైడెన్స్ ఫర్ మెజరింగ్ ది ఇన్వెంటరీ పెర్ఫార్మెన్స్. సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ఇన్వెంటరీ పెర్ఫార్మెన్స్. సో ఇన్వెంటరీకి సంబంధించి పెర్ఫార్మెన్స్ ఏంటి, అసలు ఇన్వెంటరీకి పెర్ఫార్మెన్స్ ఏముంటుంది, ఇన్వెంటరీ పర్ఫార్మెన్స్ ఏముంటుంది అన్న. ఇన్వెంటరీ పర్ఫార్మెన్స్ అంటే ఆ ఇన్వెంటరీ ఎంత స్పీడ్ గా మూవ్ అవుతుంది దేనిలోకి, ఫినిష్డ్ ప్రోడక్ట్. నేను ప్లాస్టిక్ ఒక 1 lakh kgs కొని పెట్టుకున్నాను, అది ఎంత త్వరగా ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారితే నాకు అంత బెనిఫిట్. ఎందుకు సార్, మరి అంత ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తానంటే నేను సేల్ చేస్తాను అంటే నాకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. లేదు, నేను ప్రొడ్యూసే చేయలేదు, ఆ మెటీరియల్ తెచ్చిందంతా గోడౌన్ లోనే అలా ఉంది అంటే అసలు ఆ మెటీరియల్ వల్ల నాకేమైనా యూజ్ ఉందా, అలాంటి మెటీరియల్ నేను అసలు ఇన్వెస్ట్ చేస్తే నాకు ఏమైనా రూపాయలు లాభం ఉందా, లేదు. సో అంటే ఇన్వెంటరీ ఎంత టర్న్ ఓవర్ అంటేనన్నా టర్న్ అవడం, స్పీడ్ గా అది ఫినిష్ ప్రోడక్ట్ కింద మారడం అనమాట. సో ఇన్వెంటరీ ఎంత స్పీడ్ గా టర్న్ అయితే మనకి అంత బెనిఫిట్, ఆర్గనైజేషన్ కి అంత, మనకంటే ఆర్గనైజేషన్ కి అంత బెనిఫిట్. అబ్జర్వ్ చేయాలి ఏం చెప్తున్నాను. హై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఇండికేట్ ద మెటీరియల్ ఇన్ ఎ క్వశ్చన్ ఇస్ అ ఫాస్ట్ మూవింగ్ మెటీరియల్. ఫాస్ట్ మూవింగ్ హై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటే మెటీరియల్ స్పీడ్ గా మూవ్ అవుతుంది. మూవ్ అవడం అంటే దాన్ని కదులుతుంది అండి మనిషి అన్నది మొదలు నా ఉద్దేశం. మూవ్ అవడం అంటే ఇట్ విల్ బి టర్న్ ఇంటూ ఏ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఓకేనా. అలాగే లో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో indicates over investment and locking up of working capital. లో ఇన్వెంటరీ టర్న్ ఓవర్, నేను సమ్ స్పేర్ పార్ట్స్ ఏవో కొన్నాను, కొన్ని తెచ్చి గోడౌన్ లో పెట్టాను, వాటిని యూజ్ చేయట్లేదు. లేదా సమ్ రా మెటీరియల్ కొన్నాను, దాన్ని ఎప్పుడో అవసరమైన కస్టమర్ ఎవడో వచ్చినప్పుడు ఇది అప్పటిదాకా అలా ఇన్వెస్ట్ చేసి ఇచ్చా, అలాంటి చోట అసలు ఇన్వెస్టే చేయకూడదు ఆర్గనైజేషన్, ఎందుకంటే నా అమౌంట్ అంతా బ్లాక్ అయిపోతుంది కదా. సో అందుకనే ప్రతి ఇన్వెంటరీకి టర్న్ ఓవర్ రేషియో అనేది ఎక్కువ ఉంటే మంచిది, తక్కువ ఉంటే ఆర్గనైజేషన్ అది లాస్, అమౌంట్ బ్లాక్ అయినట్టు, ఇంట్రెస్ట్ లాస్ అయినట్టు, ఆపర్చునిటీ కాస్ట్ వేస్ట్ చేసినట్టు. అర్థమవుతుందా? సో కాబట్టి సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో విల్ ఇండికేట్స్ ది
measures the inventory performance. Right now, so జాగ్రత్తగా అర్థం inventory turnover ratio is calculated using the following formula. దీని పెద్ద క్రిటికల్ ఫార్ములా ఏదో డెరివేషన్ అవసరం జనరల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇన్వెంటరీ టర్న్ అవ్వాలి అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద, రైట్? సో ఓవరాల్ ఇయర్ మొత్తంలో కలిపి మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఒక పీరియడ్ లో ఎంత మెటీరియల్ కన్జ్యూమ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఒక 1 lakh kgs ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్ చేస్తాం. డివిజన్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్, ఒక 1 lakh వర్త్ ఆఫ్ మెటీరియల్ ని కన్జ్యూమ్ చేస్తాం. డివిజన్ కాస్ట్ ఆఫ్ యావరేజ్ స్టాక్ హెల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఎప్పుడు నా గోడౌన్ లో ఎంత స్టాక్ ఉంటుంది, ఎప్పుడు నా గోడౌన్ లో ఎంత స్టాక్ ఉంటుంది. యావరేజ్ గా నా గోడౌన్ లో ఒక 10,000 స్టాక్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఉంటుంది. నా గోడౌన్ లో ఎప్పుడు కూడా యావరేజ్ గా నా గోడౌన్ లో ఎంత ఉంటుంది, 10,000 స్టాక్. మొత్తం ఇయర్ అంతా కలిపి ఎంత మెటీరియల్ కన్జ్యూమ్ చేశాను ప్రొడక్షన్ కోసం, 1 lakh. దట్ మీన్స్ నా గోడౌన్ లో యావరేజ్ స్టాక్ 10 times టర్న్ అయింది. 10,000 స్టాక్ 1 lakh కన్సంప్షన్ కి వెళ్ళిందంటే దాని అర్థం 10 times అది 10,000 జీరో అయింది. మళ్ళీ పర్చేజ్ చేశాను, మళ్ళీ క్వాంటిటీ తెచ్చాను, మళ్ళీ ప్రొడక్షన్ పంపించాను, మళ్ళీ ప్రొడ్యూస్ చేశాను, మళ్ళీ ప్రొడక్షన్ పంపించాను, మళ్ళీ పర్చేజ్ చేశాను, మళ్ళీ ప్రొడక్షన్, అలా 10 times జరిగింది అన్న. అంటే నా టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ సార్లు జరిగింది. యావరేజ్ గా నా దగ్గర ఉన్న స్టాక్ గోడౌన్ లో ఎంత, కాస్ట్ ఆఫ్ యావరేజ్ స్టాక్ హెల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్, ఓవరాల్ ఇయర్ లో నేను మొత్తం మెటీరియల్ ఎంత కన్జ్యూమ్ చేశాను. దాన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది. సో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ బై యావరేజ్ స్టాక్ విల్ గివ్ us 10 times the inventory is turned into a fixed product for 10 times in a year. The 10 is equals to 365 days అన్నమాట. అంటే ఒక్కసారి 10,000 కేసు టర్న్ అవడానికి ఎంత అంటే మనం ఏం చెప్పొచ్చు, అప్రాక్సిమేట్ గా 36.5 days అని చెప్పొచ్చు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం అయితే. అంటే నేను ఒక మెటీరియల్ తెచ్చాను, పర్చేజ్ చేశాను, ఇన్వెంటరీ యావరేజ్ స్టాక్ ఆఫ్ ఇన్వెంటరీ, అది ఒక్కసారి ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద టర్న్ అవ్వడానికి ఎన్ని రోజులు తీసుకుంటుంది ఆర్గనైజేషన్ లో, 36 days తీసుకుంటాం అప్రాక్సిమేట్ 36.5 days. ఆ తర్వాత మళ్ళీ పర్చేజ్ చేసిన గూడ్స్ మళ్ళీ మన దగ్గర ఉంటాయి, రా మెటీరియల్, మళ్ళీ అది ఏమవుతుంది ఆ స్టాక్ మళ్ళీ ఫినిష్ అలా 36 days. అలా ఎవ్రీ 36.5 days అది కన్వర్ట్ అవుతూ టర్న్ అవుతూ 1 lakh kgs ని కన్జ్యూమ్ చేస్తాం. అలా కన్జ్యూమ్ చేయడం వల్ల నా ఫినిష్ ప్రోడక్ట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. అంటే టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉంటే నా ఆర్గనైజేషన్కి ఏంటన్నది ఎక్కువ సార్లు టర్న్ అయినట్టు, దాని అర్థం ఎక్కువ సేల్ చేయలేదు, దాని అర్థం ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్టు. దట్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ ది ఇన్వెంటరీ పెర్ఫార్మెన్స్. అది ఈ క్వశ్చన్ లో ఇక్కడ కూడా 1 lakh ఉంది అనుకున్నా, నా దగ్గర గోడౌన్ లో ఎంత స్టాక్ ఉందో అంతే కన్జ్యూమ్ చేస్తాను. అంటే 1 time ఇయర్ మొత్తం కలిపి ఓన్లీ 1 time కన్వర్ట్ చేశాను అన్న. 1 time కన్వర్షన్ అంటే ఆ మెటీరియల్ ఇన్వెస్ట్ చేయడం వేస్ట్, డబ్బులు వేస్ట్. అంత మెటీరియల్ ఒక్కసారి టర్న్ అయింది. అర్థమవుతుందని చెప్పాను. సో కొంచెం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. సో యావరేజ్ స్టాక్ అంటే జనరల్ గా ఓపెనింగ్ కాస్ట్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడ్ బై 2 చేస్తాం. యావరేజ్ అంటే ఎప్పుడు మీనింగ్ అదే. ఇయర్ మొత్తానికి సంబంధించిన మెటీరియల్ ఎంత కన్జ్యూమ్ అయింది అనేది. సో మెటీరియల్ అబ్స్ట్రాక్ట్ నుంచి లైక్ మెటీరియల్ రిక్విజిషన్ నోట్, బిల్ ఆఫ్ మెటీరియల్ ద్వారా మనకి ఈ విషయం తెలిసిపోతుంది. ఆల్రెడీ ఆ డాక్యుమెంట్, ప్రతి మూమెంట్ ఆఫ్ మెటీరియల్ కి డాక్యుమెంట్ ఉంటుంది. స్టార్టింగ్ లో మనం అది నేర్చుకున్నాం ఆల్రెడీ. సో బిల్ ఆఫ్ మెటీరియల్ ద్వారా మొత్తం మెటీరియల్ అబ్స్ట్రాక్ట్, ఒక మెటీరియల్ అబ్స్ట్రాక్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటారు ఆర్గనైజేషన్. సో దానిలో ఏ మెటీరియల్ ఇయర్ మొత్తం ఎంత వాడామో తెలుస్తుంది, యావరేజ్ గా స్టాక్ ఎంత ఉంటుందో తెలుస్తుంది, దాన్ని బట్టి ఎన్నిసార్లు టర్న్ అయిందో తెలుస్తుంది. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ డివిజన్ యావరేజ్ స్టాక్ ఆఫ్ హెల్డ్ డ్యూరింగ్ ది పీరియడ్. యావరేజ్ స్టాక్ హెల్డ్ డ్యూరింగ్ ది పీరియడ్, రైట్? ఇది బేసిక్ థింగ్. సో యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇందాక నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను, అదే చెప్తాడు 365 days ఆర్ 12 months. మంత్స్ లో కావాలంటే మంత్స్ లో చేయొచ్చు, డేస్ లో కావాలంటే డేస్ లో చేయొచ్చు. డివైడ్ బై ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో. సో 365 divided by 10 that equals 36.5. So what is 365 days overall year divided by 10 ఏంటి? ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో. ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ డివైడ్ బై యావరేజ్ స్టాక్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్, యావరేజ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్, రైట్? ఇది ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో యొక్క ఫార్ములా. చాలా ఈజీ ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ నెంబర్ 10 సాల్వ్ చేద్దాం. రైట్ దిలీప్? yes sir. క్వశ్చన్ నెంబర్ 10 అన్న అడుగుతాడు, ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో అడుగుతాను. yes sir. ఇప్పుడు ఇంతకీ హై ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఉంటే దాని అర్థం ఏంటి? ఫాస్ట్ గా ఇన్వెంటరీ మూవ్ అవుతుంది, ఇన్వెంటరీ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఎక్కడికి మూవ్ అవుతుంది? ఫినిష్డ్ ప్రొడక్ట్ కి అవ్వడానికి, ఫినిష్ ప్రొడక్ట్ కింద టర్న్ అవుతుంది అని అర్థం. ఓకేనా? రైట్. సో ఈ క్వశ్చన్ లో ఈ మెటీరియల్ ఎక్స్ అంటే ఏదో మెటీరియల్ ఎక్స్ అంట. సో దీనికి సంబంధించి ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఎలా ఉందో చూద్దాం. సో వాట్ ఇస్ ద ఫార్ములా? కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ బై టోటల్ కన్జ్యూమ్డ్ ఎంత తెలియాలి. ఇయర్ మొత్తానికి కన్జ్యూమ్డ్ ఎలా తెలుస్తుంది? ఓపెనింగ్ స్టాక్ 90 ఇచ్చాడు, ప్లస్ పర్చేస్ 2,70,000. ఇది టోటల్ రా మెటీరియల్ వచ్చింది మన దగ్గర గోడౌన్ లో, కానీ దీనిలో ఎంత క్లోజ్ స్టాక్ ఉండిపోయింది? 1,10,000 ఉండిపోయింది కాబట్టి అది కన్జ్యూమ్ అవ్వదు కదా.
Yes, sir. Minus కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ కన్జ్యూమ్డ్ అంటే ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. closing stock. అంతే కదా, అది పెద్ద ఫార్ములా Yes, sir. కష్టమైన ఏం కాదు కదా, ఆల్రెడీ ఫౌండేషన్ లో మీరు అది నేర్చుకున్నారు. డివైడ్ బై యావరేజ్ స్టాక్ ఎంత? యావరేజ్ గా నా గొడవలు ఎప్పుడు ఉంటుంది? 10,000, 90,000 ఓపెనింగ్, క్లోజింగ్ ఎంత? 1,10,000 డివైడ్ బై 2. 2 యావరేజ్ ఎంత అవుతుంది చూడు. 20 మైనస్ అయిపోతే 2,50,000 బై Yes, sir. 1,00,000. దట్ మీన్స్ 2.5 times. Yes, sir. అంటే ఎవ్రీ టైం అంటే రా మెటీరియల్ ఎన్నిసార్లు ఇయర్ లో టర్న్ అవుతున్నది? 2.5 times. 2.5. ఈ 2.5 times is equals to how many days ఇయర్ లో? 365 by 365 days. సో మరి Yes, sir. వన్ టైం ఒక్కసారి రా మెటీరియల్ టర్న్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది? ద నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ ద యావరేజ్ ఇన్వెంటరీ ఇస్ హెల్డ్. ఎన్ని రోజులు నా దగ్గర ఇన్వెంటరీ హోల్డ్ చేయాలి? టర్న్ అవ్వకుండా ఉంటే హోల్డ్ చేసినట్టే కదా అన్న. అది ఎన్ని Yes. రోజులు హోల్డ్ చేయాలి? దీని ప్రకారం మనం చెప్పాలి. 365 by 2.5. ఎంత అవుతుంది అన్న? 146. 146 days. అంటే ఎవ్రీ 146 days నేను ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తానంటే కదా. Yes, sir. యావరేజ్ ఇన్వెంటరీ ఎంత అనేది తెలియదు, బట్ యావరేజ్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాను. 146 days తర్వాత మళ్ళీ ఇన్వెంటరీ ఏమవుద్ది? మళ్ళీ టర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్? Yes, sir. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 10 కంప్లీటెడ్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 10 కంప్లీటెడ్. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 11. సో సేమ్ మోడల్ క్వశ్చన్ అనేది మీరు వర్క్ చేయొచ్చు. వన్ సెకండ్ అన్న. వన్ సెకండ్ అమ్మా. రైట్ డన్. సో క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ నెంబర్ 11 కూడా అబ్జర్వ్ చేస్తే, సో క్వశ్చన్ నెంబర్ 11 లో సో మనకి రెండు మెటీరియల్స్ ఇచ్చాను. ఇందాక ఒక మెటీరియల్ కట్టాము, ఇది రెండు మెటీరియల్ కట్టాం. సేమ్ ఓపెన్ స్టాక్, పర్చేజ్, క్లోజింగ్ స్టాక్ ఇచ్చాను. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? కన్సంప్షన్ కనుక్కోవచ్చు, డివైడ్ బై యావరేజ్ స్టాక్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది కనుక్కోవచ్చు. సో మెటీరియల్ ఏ కి 7 times ఉంది, మెటీరియల్ బి కి 2.5 times ఉంది. సో దీన్ని బట్టి దీని అర్థం ఏంటి? ఇన్వెంటరీ కంట్రోల్ లో మెటీరియల్ ఏలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్ విల్ బి టర్నింగ్ ఇంటూ 7 times. మెటీరియల్ బి 2.5 times టర్న్ అవుతుంది. సో అలాంటి మెటీరియల్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఈ మెటీరియల్ ఏ లాంటి దానిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కంపెనీ. రైట్ అండ్ ఆర్గనైజేషన్ అలా ఇన్వెస్ట్మెంట్ అనేది డెసిషన్ తీసుకుంటుంది. అంటే దట్ మీన్స్ ఎవ్రీ 52 days కి ఒకసారి అది మెటీరియల్ టర్న్ అయిపోతుంది. ద హై టర్న్ ఓవర్ రిఫర్స్ టు హైలీ ప్రాఫిటబుల్ మెటీరియల్, లో టర్న్ ఓవర్ రిఫర్స్ టు లెస్ ప్రాఫిటబుల్ మెటీరియల్, లెస్ మూవింగ్ మెటీరియల్, హై మూవింగ్ మెటీరియల్, లో మూవింగ్ మెటీరియల్, ఫాస్ట్ మూవింగ్ మెటీరియల్, స్లో మూవింగ్ మెటీరియల్. సో మనం ఎలాగైనా దాన్ని చెప్పచ్చు. సో ఇక్కడ ఆన్సర్ కమెంట్స్ కూడా చెప్తున్నా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి కమెంట్స్. కమెంట్స్ మెటీరియల్ ఏ ఇస్ మోస్ట్ ఫాస్టర్ దాన్ ది మెటీరియల్ బి. దీంతో మనకి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో కూడా కంప్లీట్ అయింది. సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో మీద ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయని ఒకసారి మనం ఉంటే కనుక అవి కూడా మీరు కంప్లీట్ చేయాలి. సో ఇవాళ మనం స్టాక్ లెవెల్ నేర్చుకున్నాం, అలాగే ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. రైట్ నా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏం లేవు, ఇలిస్ట్రేషన్స్ 2 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసాం. సో దయచేసి ఈ క్వశ్చన్ మీరు వర్క్ చేయాలి, హోంవర్క్. నాకు ఆల్రెడీ ఇచ్చాను కదా అది. ఈ క్వశ్చన్ కూడా హోంవర్క్. సో ఇప్పుడు ఇవాళ 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాను. సో ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్. సో ఎవరికి ఏం డౌట్స్ లేకపోతే కనుక మన రిమైనింగ్ నెక్స్ట్ సెషన్ లో చూద్దాం నాన్న. సో ఒకసారి జాగ్రత్తగా స్టాక్ లెవెల్స్
అలాగే ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, వాటి మిస్ సమ్స్, వర్క్ ఇచ్చిన 2 సమ్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం కలుద్దాం మళ్ళీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.